ఇవాళ అసలు నేను ఈరోజు ఆ తెలుగుదేశం వాళ్ళ స్టేట్మెంట్ చూశాను. ఆ బయోడైవర్సిటీ నిధులు వస్తూ ఉన్నాయి, అవి వస్తున్నాయి, ఇవి వస్తున్నాయని రోజు డబ్బా కొడుతూ ఉన్నారు. ఎంత వస్తే ఒక 100 కోట్లు వస్తే 150 కోట్లు వస్తే దాన్నే పదే పదే చెప్పుకుంటూ ఉన్నారు. నేను కోరుతున్నది ఏమంటే ఇవాళ 12th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ప్రకారము ఎక్కడైతే గ్యాస్ ఇదవుతుందో లభ్యమవుతుందో ఆ రాష్ట్రానికి 50% గ్యాస్ ఇవ్వాలని ఉంది. ఇదేదో చంద్రబాబు నాయుడుకి తెలియని అంశం కాదు, మాకంటే ఎక్కువ తెలుసు. 12th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ అది. ఇవాళ మన కేజీ బేసిన్లో ఉత్పత్తి అయ్యే గ్యాస్లో ఆంధ్ర రాష్ట్రానికి 50% కేటాయిస్తే ఖచ్చితంగా తద్వారా మన రాష్ట్రానికి బ్రహ్మాండంగా మేలు జరిగే అవకాశం ఉంది. మీరు దాన్ని డిమాండ్ చేయండి, దాన్ని కోరండి. అవసరమైన అందరి సపోర్ట్ ఇస్తారు దీనికి. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి అన్ని రాజకీయ పార్టీల సహకారంతో ఇంక్లూడింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అందరి సహకారంతో కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి సాధించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళకి మేమేమన్నా అంటే వాళ్ళకి బాధ అవుతుంది, కానీ చాలా బాధాకరం. అసలు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్కి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్కి తేడా ఏముందో వాళ్ళే చెప్పలేకపోతారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు పదే పదే చెప్తురి అంతా అప్పుల పాలవుతూ ఉంది, ఆంధ్ర రాష్ట్రం అంతా అప్పుల పాలైపోయి ఇది అయిపోతూ ఉంది, ఆ తర్వాత మరో శ్రీలంక అవుతుందని కూడా మీరు ప్రచారం చేస్తారు, మరో శ్రీలంక అవుతుందని. మరి ఇవాళ స్పష్టంగా చెప్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న 5 ఏళ్ల కాలంలో 3,10,000 కోట్ల రూపాయలు వారు అప్పులు చేశారు. మరి మీరు వచ్చిగా 2 ఏళ్ళు కూడా పూర్తి కాలే, మీరెంత అప్పు చేశారో చెప్పమని అడుగుతూ ఉన్నాం. మీరు 2 ఏళ్ల కాలంలోనే 3 లక్షల కోట్లు దాటిపోయినారు. వాళ్ళ 5 ఏళ్లలో 3,10,000 కోట్లు అప్పు చేస్తే మీరు ఇంకా 2 ఏళ్ళు కూడా పూర్తి కాకనే మీరు ఆ 3 లక్షల కోట్లు దాటిపోయినారు. కాబట్టి మీకు వారికి ఏం తేడా ఉందో మీరే చెప్పాలి. కాబట్టి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నించేది ఏమంటే, ఇవాళ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి దివాళా తీయించే బదులు ఇవాళ ఏదైతే కేజీ బేసిన్లో మనకు ఉత్పత్తి అవుతూ ఉందో ఆ గ్యాస్లో 50% మనకు రావడానికి అవకాశం ఉంది. 12th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ప్రకారం దాన్ని సాధించుకోవడానికి అందరూ కూడా ముందుకు రావాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. దీనిపైన ప్రభుత్వము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఈ అంశాన్ని కూడా లేవనెత్తాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఎందుకంటే 10 ఏళ్ళు దాటిపోయినా సరే నీకు ఇంకా ఆ యాక్ట్ గురించి మీరు అమలు చేయకపోతే 10 ఏళ్ల తర్వాత కూడా మీరు ఇంకా ఏదో రాజధాని తీర్మానం చుట్టూ మీరు తిరుగుతూ ఉంటే అది కరెక్ట్ కాదు. రాజధాని తీర్మానాన్ని ఈ సెషన్లోనే ఆమోదించాలి. అదేవిధంగా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 దాని యొక్క అమలు గురించి కూడా ఈ పార్లమెంట్ సమావేశంలోనే దీనిపైన ఆమోదించాలని, దానిపైన చర్చ చేయాలని, దాన్ని అమలు చేయాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. వెనకబడ్డ ప్రాంతాలకు సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం సరైనటువంటి పద్ధతుల్లో వ్యవహారాన్ని నడపడం లేదన్నటువంటిది మేము పదే పదే చెప్తా ఉన్నాం. అభివృద్ధి అనేటువంటిది వెనకబడ్డ ప్రాంతాలకు సంబంధించినటువంటి అంశంలో ప్రయారిటీ లిస్టులో రాష్ట్ర ప్రభుత్వానికి ఉండాలి. ఇది ఏదో ఈరోజు నిన్న చెప్తున్నటువంటిది కాదు. ఉమ్మడి రాష్ట్రం నుంచి కూడా తెలంగాణ ఉద్యమం బాగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ వరంగల్ డిక్లరేషన్ పేరుతో, రాయలసీమ డిక్లరేషన్ పేరుతో, ఉత్తరాంధ్ర డిక్లరేషన్ పేరుతో చాలా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టాం. అభివృద్ధి అంతా ఒకచోట కేంద్రీకృతమైతే ప్రాంతీయ ఉన్మాద ఉద్యమాలు పెచ్చరెళ్ళిపోతాయి. దానికి పాలక వర్గాల యొక్క నేరపూరిత నిర్లక్ష్య వైఖరే ప్రధానమైనటువంటి కారణం అని చెప్పి పదే పదే మేము చెప్తా ఉన్నాం. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అండ్ కో ఏదైతే గవర్నమెంట్ ఉందో కేవలం దాని చుట్టే ఏపీ అంటే ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అని చెప్పేసి ఈ 2 చుట్టే డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారే అసెంబ్లీలో మాట్లాడే పరిస్థితి. మరి వాట్ అబౌట్ రాయలసీమ? 40 సంవత్సరాల కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి నీటిపారుదల ప్రాజెక్టుల పైన చంద్రబాబు నాయుడు గారు
ఎందుకు నిర్దిష్టమైనటువంటి చర్యలు తీసుకొని ఆ ప్రాజెక్టుల పరిపూర్తికి డబ్బులు ఎందుకు సముచితమైన స్థానం కేటాయించలేదని చెప్పి అడుగుతున్నాం. అదేవిధంగా వెలుగొండ ప్రాజెక్టు ఈరోజు కూడా నిన్న బడ్జెట్లో కూడా కేవలం 400 కోట్ల రూపాయలు మాత్రమే డబ్బులు కేటాయించారు. 4,000 కోట్ల రూపాయలు కావాలి అంటే చంద్రబాబు నాయుడు గారు నా బర్త్డే రోజు నేను దీనికి ప్రారంభోత్సవం చేశాను, ఇప్పుడు ఈ వచ్చే బర్త్డేకైనా దీన్ని పూర్తి చేయాలని చెప్పేసి మొన్న సాక్షాత్తు నిమ్మల రామానాయుడు గారు చెప్తున్నారు. అంటే ఇప్పటికి 30 బర్త్డేలు అయిపోయినాయి, ఇంకా ఎప్పుడు పూర్తి చేస్తారని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. దానికి ఒక 2,000 కోట్ల రూపాయలు డబ్బులు కేటాయిస్తే ఆ టన్నెల్ పూర్తి అయితే ఆ వెలుగొండ ప్రాజెక్టులో 45 టీఎంసీలు వాటర్ వస్తే 3,50,000 ఎకరాలకు సాగునీరు వస్తుంది, దాదాపు 20 లక్షల మందికి తాగునీరు వస్తుంది. అలాంటి ప్రాధాన్యత క్రమం కలిగినటువంటి 3 జిల్లాలను సస్యశ్యామలం చేయగలిగినటువంటి, ఉత్పత్తిని పెంచగలిగినటువంటి, రైతాంగానికి పని ఇవ్వగలిగినటువంటి, గ్రామీణ కూలీలకు పని ఇవ్వగలిగినటువంటి అలాంటి దానిపైన దృష్టి పెట్టకుండా ఒక ఇంద్రప్రస్థాన్ని నిర్మాణం చేపడతామని చెప్పి ఇంద్రప్రస్థం చుట్టే తిరిగితే మిగతా ప్రాంతాలు ఏం కావాలని చెప్పి అడుగుతున్నాం. వాట్ అబౌట్ ఉత్తరాంధ్ర? అక్కడ ఉన్నటువంటి బాబు జగ్జీవన్ రామ్ సుజల స్రవంతి 45 సంవత్సరాల కాలమైంది, ఒక్క తాళ్ళరేవు దగ్గర నుంచి ఇంచు కూడా కదలనటువంటి పరిస్థితి ఒకవైపు ఉంది. అందుకనే మేము చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాం, మీరు అమరావతిని బ్రహ్మాండంగా నిర్మాణం చేపట్టండి. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించకుండా నిర్వాతలకు ఇవ్వాల్సినటువంటి 32,000 కోట్ల రూపాయలు డబ్బులు కేటాయించి ఆ ప్రాజెక్టును చేపలు పట్టుకునేటువంటి ప్రాజెక్టుగా కాకుండా పూర్తి స్థాయిలో వ్యవసాయ రంగానికి బహుళార్థక సాధక ప్రాజెక్టుగా తీర్చిదిద్దడానికి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి నిధులు తీసుకొని రండి, దాన్ని బాగా చెప్పండి. అట్ దట్ సేమ్ టైం వెనకబడ్డ ప్రాంతాల అభివృద్ధి గురించి ఆలోచించమని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నాం. ఈరోజు అన్న చెప్పాడు, కడప స్టీల్ ప్లాంట్కు సంబంధించి మొన్న మహానాడు జరిపారు మేము కడపలో. మహానాడులో మళ్ళీ ఇంకా వేరే శంకుస్థాపనలే ఉన్నారు, అప్పటికే అయినాయి లేండి. 4 సార్లు శంకుస్థాపన చేసి సమాధిరాలు ఆ ప్రాంతం పేరు చేశారు, మళ్ళీ ఉండదని చెప్పారు. కనీసం ఇంతవరకు సంవత్సరం అయింది మహానాడు జరిపి, 1 ఇంచు కూడా జరగలేదు. అంటే కడప స్టీల్ ప్లాంట్కి మాత్రం దిక్కు లేదు, విశాఖ స్టీల్ ప్లాంట్ మాత్రం దాన్ని అమ్మేస్తారు. పక్కన నక్కలపల్లి దగ్గరటువంటి స్టీల్ ప్లాంట్కి మాత్రం ఎంపీలు పొలం అని చెప్పేసి సిగ్గు ఎగ్గు లజ్జ ఈ రాష్ట్ర అభివృద్ధి పట్ల ఏమాత్రం బాధ్యత లేకుండా పార్లమెంట్లో ప్రైవేటు స్టీల్ ప్లాంట్కి మాత్రం ఎగోసుకొని పోతారు. అంటే మీకు ఎంత డబ్బులు ముట్టింది ఏంటి, ఎంత బ్రైబ్స్ వచ్చాయి ఏంటి? మరి అక్కడ గవర్నమెంట్ స్టీల్ ప్లాంటు మూతబడిపోతూ ఉంది. పక్కనటువంటి విభజన హక్కు చట్టం చేర్చినటువంటి శైలాద్రిలో స్టీల్ ప్లాంటు ఏమాత్రం రాలేదు, అక్కడ మాత్రం ప్రైవేట్ స్టీల్ ప్లాంట్కు మిట్టలకు మాత్రం ఎగేసుకొని పోతే మరి జనం మాట్లాడరంటే ఖచ్చితంగా మాట్లాడతారు. కాబట్టి బాబు గారు చూపించేటువంటి తానా గానా బజానాలో అన్నీ బజాయించాలంటే సాధ్యమైనటువంటిది కాదు. వెనకబడ్డ ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి నిర్దిష్టమైనటువంటి చర్యలు తీసుకోకపోతే ఇప్పటికే చాలా ప్రాంతాల్లో, ప్రత్యేకించి రాయలసీమ లాంటి ప్రాంతంలో చాలామంది అలాంటి ఒక అవగాహనతో ఈరోజు మనకు న్యాయం జరగదని చెప్పేసి సోషల్ మీడియా కేంద్రంగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఒక తెలివైనటువంటి ప్రభుత్వం, ఒక విజనరీగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అలాంటి భావాలకు రూపం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి భావనలు తొక్కేయాలి అంటే అభివృద్ధి పేరుతో తొక్కేయాలి తప్ప కేవలం వాగ్దానాల పేరుతో కాదు. వాగ్దానాలతో ముంచి లేపితే సాధ్యమైనటువంటిది కాదని చెప్పి బాబు గారికి చెబుతూ, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రాజధాని అమరావతి కావాలని చెప్పినటువంటిది 1952లో భారత కమ్యూనిస్టు పార్టీ విజయవాడ రాజధానిగా కావాలని, రాష్ట్ర విభజన సందర్భంగా ఇక్కడే రాజధాని ఉండాలని చెప్పి భావించినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. అట్ దట్ సేమ్ టైం రాజధానితో పాటు ఇతర ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలనేటువంటి డిమాండ్ను ప్రముఖంగా పెట్టినటువంటి పార్టీ సిపిఐ. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి నిర్దిష్టంగా అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రణాళికలు రూపొందించి వెనకబడ్డ ప్రాంతాల యొక్క ప్రయోజనాలు కాపాడమని చెప్పేసి మేము సిపిఐగా డిమాండ్ చేస్తాం.